ప్రియమైన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. వీళ్ళారా, మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి నేటి దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాను, దిగులు పడకుము జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే ఈ వాగ్దానము దేవుడు తన సేవకుడైన మరి యెహోషువకు దేవుడు అనుగ్రహించినాడు. ప్రియమైన వారలారా, మరి మొదట ఇది దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, వచనంలో దేవుడు అంటున్నాడు, మరి నేను నీకు ఆజ్ఞాపించినదంతా అనే మాట. చూడండి, ఇది ఆజ్ఞ. మనము భయాన్ని ప్రక్కన పెట్టి ధైర్యముగా ఉండటానికి దేవుని ఆజ్ఞకు లోబడాలి. నిజముగా భయము మన విశ్వాసానికి శత్రువు. దేవుని మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. ధైర్యముగా ఉండమని ఎందుకు దేవుడు యెహోషువకి తెలియజేసినాడు అంటే, యెహోషువకు మోషే చనిపోయిన తర్వాత పెద్ద బాధ్యత వచ్చింది. అతడు ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను దేశంలోకి తీసుకుని పోవాలి. కానీ దేవుడు అతనికి ధైర్యాన్ని ఇస్తూ చెబుతున్నటువంటి మాట ఇది, నీవు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నానని ప్రభుత్వం. నిజమే కదా ప్రియమైన వారు. అలాగే మనము కూడా జీవితంలో ఎన్నెన్నో సవాళ్ళను ఎదుర్కొంటాం. ఉద్యోగంలో, కుటుంబంలో, ఆరోగ్య విషయంలో, సేవలో వాటిని ఎదుర్కోవటానికి మనకు అదే ధైర్యం అవసరం. ఈ రెండు మాటలు మన మనసులో జరిగే యుద్ధాన్ని సూచిస్తున్నాయి. భయము అనే శక్తిని దెబ్బతీయగలదు. భయము మన శక్తిని దెబ్బతీయగలదు. మరి జడిసిపోవటం అనేది అసమర్థత భావం. దేవుడు మనల్ని ఆ మనోభావాల నుండి బయటకు తీసి నిలిపేస్తాడు. మన బలము దేవునిలోనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దేవుడు నీతో ఉన్నాడు. మరి ఈ వాక్యం ఎంతో శక్తివంతమైనది. దేవుడు తనకి ఇక్కడ హామీ ఇస్తూ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినను నీ దేవుని యెహోవా నీతో కూడా ఉన్నాడు. ఈ మాట ఒక హామీ మాత్రమే కాదు, అది ఒక స్థిరమైన వాస్తవం. దేవుడు మన జీవితం మొత్తంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ తప్పకుండా ఖచ్చితంగా దేవుడు తన ప్రజలైనటువంటి మనతో దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండగలిగినప్పుడు నేను మన జీవితంలో 4 ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను మనము చూడగలం. 4 ఆధ్యాత్మికమైన సంగతులు ఏంటి? ఆ 4 ఆధ్యాత్మికమైన సంగతుల్లో మొదటి సంగతి ఏంటి అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట. మనం ఎప్పుడైతే ధైర్యము కలిగి ఉంటామో బలముగా ఉండగలం. గమనించాలి, చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఎందుకు వారు బలము లేని వారుగా ఉన్నారు అంటే, వారు ధైర్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అంటే వారిలో ఏమాత్రము ధైర్యం అనేది లేనే లేదు. పిల్లలు గమనించాలి. కాబట్టి దేవుడు ఇటువంటి అనుభవంలో మనం నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఒకటి, మనము ధైర్యముగా ఉన్నప్పుడే ప్రభు కొరకు మనము బలముగా ఉండగలము, బలముగా ప్రభు కొరకు ఈ లోకంలో జీవించగలం. రెండవదిగా, అదే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనములో మనము ధైర్యముగా ఉన్నప్పుడు ప్రభు పనిని చేయగలం. నేటి దినాల్లో చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు, ఎంతోమంది పరిచారకులు ప్రభు యొక్క పరిచర్య చేయటానికి గల కారణం ఏంటి అంటే, వారిలో ప్రభువు నింపినటువంటి ధైర్యం ఉన్నది.
కాబట్టి ఒక వ్యక్తి ధైర్యముగా ఉండుట దానిని బట్టే ఆ వ్యక్తి ప్రభు యొక్క పని చేయగలడు. ధైర్యం లేకుండా ప్రభు పని చేయలేం. అందుకే దేవుడు అన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యము గుండము, భయపడకము జడియకము అని యెహోషువకు దేవుడు తెలియజేసినటువంటి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ఒకటి, మనము ధైర్యముగా ఉన్నప్పుడే ప్రభు కొరకు బలముగా ఉండగలము. రెండవదిగా, మనము ధైర్యముగా ఉన్నప్పుడే ప్రభు పని మనము ధైర్యముగా చేయగలము. మూడవదిగా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో వాయబడిన ఒక మాట, మనము ధైర్యముగా ఉన్నప్పుడే ప్రియమైన వారలారా దేవునికి మనము ఏదైనాను మనవి చేయగలము. ఇక 4వదిగా మనము చూడగలిగినట్లయితే ధైర్యముగా మనం ఉన్నప్పుడే దేవుని కోసము మాట్లాడగలం. అపోస్తుల కార్యము 4:31లో అపోస్తులుడైన పేతురు గారు ప్రభువును బట్టి ఆ వ్యక్తి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు మాట్లాడినట్లు మనము చూడవచ్చు. కాబట్టి ఈ ధైర్యం అనేది 4 అంతల ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని నడిపించాలని కోరుతా ఉన్నది. కాబట్టి దేవుడు దాని కొరకే యెహోషువని తన పని కొరకు మోషే తర్వాత నియమించుకొని, భయపడకము జడియకము, నేను నీతో కూడా ఉన్నాను, కాబట్టి నీవు నిబ్బరమైన ధైర్యం కలిగి ముందుకు సాగని తనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు అట్లు మన జీవితంలో కూడా ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానము ఏంటి అంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నప్పుడే మనము బలముగా ఉంటాము, దేవుని పని చేస్తాము, ఏదైనా మనము దేవునికి మనవి చేస్తాము, మనము దేవుని కోసము బలముగా ధైర్యముగా మనం మాట్లాడాలి. అప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మనలను ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. అట్లా రీతిగా ప్రభు మనకును కూడా తన వాగ్దానం ఇచ్చి నడిపించినట్లు ప్రభు బిడ్డలమైన మనము కూడా ఆయన దృష్టికి నిబ్బరమైన ధైర్యం కలిగి ముందుకు సాగనై ఉన్నాము. దేవుడు అట్లా రీతిగా మనల్ని సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.